Hi friends, this is NTPC explanation paper number 20 quantitative aptitude questions 41 నుంచి ఉన్నాయి. మనం 41 క్వశ్చన్ కి వెళ్దాం. How many numbers are there between 1 to 200 which are divisible by 3 but not by 7? 1 to 200 నంబర్స్ కి మధ్యలో ఉన్న నంబర్స్ లో 3 తో డివైడ్ అవ్వాలి, 7 తో డివైడ్ అవ్వకూడదు. అలాంటి నంబర్స్ ఎన్ని ఉన్నాయి అని అడుగుతున్నాడు. ఫస్ట్ మనం 3 తో డివైడ్ అయ్యే నంబర్స్ కి మనం ఒక సెట్ రాద్దాం. 1 లో 1 అక్కర్లేదు, 1 అనేది అసలు 3 తో డివైడ్ అవ్వదు కాబట్టి దాంతో పెద్ద పేచీ లేదు. తర్వాత వచ్చేసరికి 2 3 తో డివైడ్ అవ్వదు, తర్వాత 3 అనేది 3 తో డివైడ్ అవుతుంది. 3 నుంచి ఈ సెట్ అనేది స్టార్ట్ అవుతుంది. 3 తర్వాత వచ్చే నంబర్ 6, తర్వాత వచ్చే నంబర్ 9 అండ్ సో ఆన్. లాస్ట్ నంబర్ 200. నాకు కావాల్సింది 200 అక్కర్లేదు, సో బిట్వీన్ కావాలంటున్నాడు కాబట్టి 200 ఒకవేళ 3 తో డివైడ్ అయినా కూడా తీసుకోక్కర్లేదు. దానికంటే ముందున్న నెంబర్ 199. 199 అనేది 3 తో డివైడ్ అవ్వదు. 3 తో డివైడ్ అవుతుందా లేదని చెక్ చేయాలంటే సమ్ ఆఫ్ డిజిట్స్ చూస్తే సరిపోతుంది. సో 3 తో డివైడ్ అవ్వట్లేదు, 199. దాని ముందు నెంబర్ 198. 198 అనేది 3 తో డివైడ్ అవుతుంది. గమనించండి అమ్మా, ఇది మొత్తం ఒక సిరీస్. ఇవన్నీ కూడా 1 to 200 కి మధ్యలో ఉన్న 3 తో డివైడ్ అయ్యే నంబర్స్. అసలు ఇవి ఎన్ని నంబర్స్ ఉన్నాయో కనుక్కుందాం. ఇవన్నీ కామన్ డిఫరెన్స్ తో ఉన్న నంబర్స్ కాబట్టి ఈ సిరీస్ లో ఎన్ని నంబర్స్ ఉన్నాయో కనుక్కోవటం కోసం జస్ట్ లాస్ట్ నంబర్ ని ఫస్ట్ నంబర్ తో డివైడ్ చేసేయండి. 198 ని 3 తో డివైడ్ చేస్తే నంబర్ ఆఫ్ నంబర్స్ తెలిసిపోతాయి ఈ సిరీస్ లో. సో 3 తో డివైడ్ చేస్తున్నాను. 3 తో 6 టైమ్స్, 3 తో 6 టైమ్స్, మొత్తం ఈ సిరీస్ లో 66 నంబర్లు ఉన్నాయి. ఈ 66 నంబర్ లో కొన్ని 7 తో కట్ అయ్యే నంబర్స్ కూడా ఉన్నాయి. అవి అక్కర్లేదు నాకు, వాటిని తీసేయాలి. ఇప్పుడు 21 ఉంది అనుకోండి ఎగ్జాంపుల్, అది 3 తో కట్ అవుతుంది, 7 తో కట్ అవుతుంది. ఇప్పుడు నేను 3 తో కట్ అయ్యే నంబర్స్ అన్ని తీసుకున్నాను కాబట్టి ఖచ్చితంగా 29 కూడా వచ్చి ఉంటది, 63 కూడా వచ్చి ఉంటది. ఇలాంటి నంబర్స్ అన్ని 7 తో డివైడ్ అవుతాయి. వాటిని ఇప్పుడు తీసేయాలి మనం. 7 తో డివైడ్ అయ్యే నంబర్స్ తీసేయటం అంటే దీని అర్థం ఏంటంటే 3 తో డివైడ్ అవుతున్న నంబర్స్ లో నుంచి 7 తో డివైడ్ అవుతున్న నంబర్స్ ను తీయటం అంటే ఓవరాల్ గా 21 తో డివైడ్ అవుతున్న నంబర్స్ ను తీయటం అని అర్థం. ఇప్పుడు మనం ఈ సెట్ లో నుంచి తీయాల్సిన నంబర్స్ 21 తో డివైడ్ అవుతున్న నంబర్స్ తీయాలి. 1 to 200 కి మధ్యలో 21 తో డివైడ్ అయ్యే నంబర్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ నెంబర్ ఇస్ 21. ఇది 21 1 టైమ్స్, తర్వాత 21 2 టైమ్స్, తర్వాత 23 3 టైమ్స్, ఇలా సెట్ అంతా క్రియేట్ అవుతుంది. లాస్ట్ నెంబర్ ఎంతో చూద్దాం. నేను ఇప్పుడు 21 10 టైమ్స్ తీసుకుంటే 210. నాకు కావాల్సింది 200కి మధ్యలో 210 తీసుకోకూడదు. తర్వాత 21 9 టైమ్స్ తీసుకుంటా. 21 9 టైమ్స్ అంటే ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. 21 9 టైమ్స్ అంటే 29 టైమ్స్ 180, 19 టైమ్ 9, 180 ప్లస్ 9 189. ఇప్పుడు నేను రాసిన సెట్ అంతా 21 తో డివైడ్ అయ్యే నంబర్స్ సెట్ రాసా 1 కి 200 కి మధ్యలో. ఇవన్నీ నంబర్స్ ఉన్నాయో చూద్దాం. ఇవన్నీ కూడా మళ్ళీ కామన్ డిఫరెన్స్ ఉన్న 21 డిఫరెన్స్ ఉన్న నెంబర్స్ కాబట్టి ఇందులో ఈ సిరీస్ లో ఎన్ని నెంబర్స్ ఉన్నాయో తెలియటం కోసం ఈ లాస్ట్ నంబర్ ని మళ్ళీ ఫస్ట్ నెంబర్ తో డివైడ్ చేద్దాం. అంటే 21 తో డివైడ్ చేద్దాం. క్యాన్సిల్ చేస్తే 9 నెంబర్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ 9 నెంబర్స్ ని ఈ 66 నెంబర్స్ లోంచి తీసేస్తే ఓన్లీ 3 తో డివైడ్ అయ్యే నెంబర్స్ మిగులుతాయి, 7 తో డివైడ్ అయ్యే నెంబర్స్ పోతాయి అని అర్థం. సో 66 లోంచి 9 పోతే యూనిట్స్ ప్లేస్ మాట్లాడుతున్నాను, 16 - 9 దట్ ఈస్ 7. సో ఆన్సర్ అండ్ విత్ 7. ఆప్షన్ లోకి వెళ్ళి చెక్ చేస్తే ఓన్లీ థర్డ్ ఆప్షన్ పాసిబుల్, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 42. 10 women can do a piece of work in 6 days, 6 men can do the same work in 5 days, and 8 children can do it in 10 days. What is the ratio of the efficiency of woman, man and child respectively? మనకు కావాల్సింది 1 woman 1 man 1 child యొక్క ఎఫిషియన్సీ రేషియో కావాలంటున్నాడు. సో మొత్తం మీద 10 women 6 days చేయగల టోటల్ వర్క్ ఉంది. టోటల్ వర్క్ 10 women 6 days చేయగల వర్క్ ఉంది. దీన్ని 1 ఉమెన్ చేస్తే ఎన్ని డేస్ పడుతుందో చూడాలి. ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. జనరల్ గా మెన్ వర్కింగ్ డేస్ అలాగే మనుషులు వీళ్ళిద్దరు ఎలా ఉంటారంటే ఇన్వర్స్ లో ఉంటారు. వాస్తవానికి స్టెప్ ఎలా రాయాలంటే 10 ఉమెన్ ఒక వర్క్ ని 6 days చేస్తే 1 ఉమెన్ ఆ వర్క్ ని ఎన్ని డేస్ చేస్తారు అనే స్టెప్ రాసి ఇందులో 1 ఉమెన్ ఇటు తీసుకొచ్చి డివైడ్ చేయాల్సి ఉంటుంది. వాస్తవానికి ఇలా రాయాలి. అప్పుడు నాకు 1 ఉమెన్ వర్కింగ్ డేస్ వస్తాయి. నాకు కావాల్సింది 1 ఉమెన్ వర్కింగ్ డేస్ కాదు, ఎఫిషియన్సీ కావాలి. ఎఫిషియన్సీ కావాలంటే ఈ స్టెప్ ని ఇన్వర్స్ చేసి రాయాలి. సో డేస్ ని ఇన్వర్స్ చేస్తే ఎఫిషియన్సీ అవుతుంది కాబట్టి ఈ స్టెప్ ని ఇన్వర్స్ చేసి రాయాలి. అందుకే డైరెక్ట్ గా ఇలా రాసా. సో 10 ఉమెన్ 6 days చేయగలరు, అందులో 1 ఉమెన్ చేస్తే ఎన్ని డేస్ పడుతుంది, ఎంత ఎఫిషియన్సీతో చేస్తుంది అనే స్టెప్ రాసా. డైరెక్ట్ గా ఎఫిషియన్సీ రేషియో కావాలి. నెక్స్ట్ ఇప్పుడు మీరు చెప్పేయచ్చు అనుకుంటా 6 men టోటల్ గా 5 days చేస్తారు, అందులో 1 man ఎన్ని డేస్ చేస్తారో కనుక్కొని ఎఫిషియన్సీ రాసేసా. నెక్స్ట్ చిల్డ్రన్ గురించి మాట్లాడుతున్నాడు. 8 children వచ్చేసరికి 10 days చేయగలరు. 8 children 10 days చేయగలరు, అందులో 1 child గురించి కావాలి ఎఫిషియన్సీ కాబట్టి రివర్స్ లో రాసేసా.
ఎస్ వీటన్నిటికీ రేషియో వేస్తే సరిపోతుంది. అన్నిట్లో కామన్ గా 10 అనే నెంబర్ కనిపిస్తుంది డినామినేటర్ లో. ఇక్కడ 10 పోయింది, ఇక్కడ 5 పోయింది, 10 పోవాలి కాబట్టి ఇందులో నుంచి మరొక 2 తీసుకున్నా. ఇక్కడ 10 పోయింది, మిగిలింది 1/6, 1/3, 1/8. ఇలా ఫ్రాక్షన్స్ లో కనుక ఉంటే రేషియో నార్మల్ రేషియోకి మార్చాలంటే డినామినేటర్స్ ఎల్సిఎం చేయాలి. 6, 3, 8 ఎల్సిఎం ఇస్ 24. 24 లో 6 4 టైమ్స్ పోతుంది, 3 8 టైమ్స్ పోతుంది, 8 3 అనేది 8 టైమ్స్, 8 3 టైమ్స్ పోతుంది. సో అవర్ ఆన్సర్ ఇస్ 4:8:3. ఫోర్త్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. మనల్ని అడిగింది డేస్ రేషియో కాదు, ఎఫిషియన్సీ రేషియో. వచ్చిన డేస్ రేషియోని ఇన్వర్స్ చేస్తే ఎఫిషియన్సీ రేషియో వస్తుంది. అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 43. The ratio of the volume of two cylinders is 7:3 and the ratio of their heights is 7:9. If the area of the base of the second cylinder is 154 centimeter square, then what will be the radius of the first cylinder? రెండు సిలిండర్స్ కి వాల్యూమ్స్ రేషియో ఇచ్చాడు 7:3. అదే సిలిండర్స్ యొక్క హైట్స్ రేషియో ఇచ్చాడు 7:9. సెకండ్ సిలిండర్ యొక్క బేస్ ఏరియా ఇచ్చాడు. సిలిండ్రికల్ యొక్క బేస్ ఎలా ఉంటుంది? సర్క్యులర్ షేప్ లో ఉంటుంది. సర్క్యులర్ ఏరియా ఇచ్చాడు 154 అని. మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది. ఫస్ట్ సిలిండర్ యొక్క రేడియస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఈ మొత్తానికి కలిపి ఒకే ఒక స్టెప్ రాద్దాం చూడండి. ఒకసారి మీరు గమనిస్తే మొదటి సిలిండర్ యొక్క వాల్యూమ్ రాయాలి, పై ఆర్ స్క్వేర్ హెచ్ రాయాలి. సో పై అంటే 22/7, ఆర్ స్క్వేర్ ఇక్కడ రేడియస్ తెలియదు మనకి. సో పై ఆర్ స్క్వేర్ హెచ్. మొదటి సిలిండర్ యొక్క హైట్ 7 పార్ట్స్ ఉంది, హెచ్ ప్లేస్ లో 7 రాస్తున్నా. ఇది మొదటి సిలిండర్ యొక్క వాల్యూమ్. దిస్ ఈస్ 7 పార్ట్స్ అని ఇచ్చేసాడు ఆల్రెడీ, రైట్. నెక్స్ట్ నేను సెకండ్ సిలిండర్ యొక్క వాల్యూమ్ రాయాలి. దానికి కూడా ఫార్ములా పై ఆర్ స్క్వేర్ హెచ్. పై ఆర్ స్క్వేర్ అంటే బేస్ ఏరియా అని అర్థం. సిలిండ్రికల్ ఏరియా పై ఆర్ స్క్వేరే కదా, పై ఆర్ స్క్వేర్. ఆల్రెడీ 154 ఇచ్చేసాడు. నేను పై ఆర్ స్క్వేర్ బదులు 154 రాస్తున్నాను. హెచ్ బదులు, హైట్ బదులు సెకండ్ సిలిండర్ యొక్క హైట్ 9 పార్ట్స్ ఇచ్చాడు కాబట్టి 9 రాసిస్తున్నా. అలాగే సెకండ్ సిలిండర్ యొక్క హైట్ 3 పార్ట్స్ అన్నాడు కాబట్టి 3 రాసా. వాడు రేషియో చెప్పాడు, రేషియో ఇస్ నథింగ్ బట్ డివిజన్ కాబట్టి డైరెక్ట్ గా డివిజన్ చేశాను. అబ్జర్వ్ చేయండి. ఇది ఫస్ట్ సిలిండర్ వాల్యూమ్, ఇది సెకండ్ సిలిండర్ వాల్యూమ్. దిస్ ఈజ్ ఈక్వల్ టు 7:3 అన్నాడు, ఈక్వల్ చేశా. ఇందులో కామన్ గా క్యాన్సిల్ అయ్యేది ఏమన్నా ఉంది అంటే ఇది ఈక్వల్ సింబల్ అమ్మా. 7 తో క్యాన్సిల్ అయ్యేది ఏమన్నా ఉందా అంటే 7 పోయింది. ఇక్కడ 3 వచ్చేసరికి 3 టైమ్స్ పోయింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ 154 × 3 అనేది ఈ సైడ్ వచ్చేస్తుంది. సో ఫైనల్ గా మిగిలేది 22/7 × ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 154 ని 20 టైమ్స్ అని రాస్తున్నాను. ఇక్కడ 3 కూడా ఉంది, ఇది వచ్చేస్తే ఇంటూ 3 అయిపోతుంది. ఇందులో 22 క్యాన్సిల్ అయిపోయింది. ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 7 × 7 × 3. దెన్ ఆర్ ఈక్వల్ టు 7 × 7 కి స్క్వేర్ రూట్ చేస్తే 7 ఉంటుంది, 3 కి స్క్వేర్ రూట్ చేస్తే √3 ఉంటుంది. సో రేడియస్ ఆఫ్ ఫస్ట్ సిలిండర్ ఈక్వల్ టు 7√3. 7√3 అనేది ఫోర్త్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్ కి వెళ్దాం. బిట్ నెంబర్ 44. కాంచనా బాట్ క్లాక్ విత్ 25% డిస్కౌంట్ ఆన్ మార్కెట్ ప్రైస్. షీ సోల్డ్ విత్ 75% గెయిన్ ఆన్ ద ప్రైస్ షీ బాట్. వాట్ వాజ్ హర్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఆన్ ద మార్కెట్ ప్రైస్? ఒకసారి క్వశ్చన్ మీనింగ్ వినండి అమ్మా. కాంచనా 25% డిస్కౌంట్ పోయిన తర్వాత, మార్కెట్ ప్రైస్ మీద 25% డిస్కౌంట్ పోయిన తర్వాత కొన్నది. ఆ ఆర్టికల్ ఇంటికి తీసుకొచ్చుకొని దాన్ని అమ్ముకుంది. ఎలా అమ్ముకుందంటే తను ఎంత పెట్టి అయితే కొనుక్కుందో దాని మీద 75% గెయిన్ వచ్చేటట్టు కొన్నది, అమ్మేసింది. ఇప్పుడు మనం అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే తనకు వచ్చిన ప్రాఫిట్ మార్కెట్ ప్రైస్ మీద చూస్తే ఎంత పర్సెంట్ గెయిన్ కనిపిస్తుందని అడుగుతున్నాడు. ఇది క్వశ్చన్, రైట్. వాస్తవానికి మార్కెట్ ప్రైస్ తెలియదు కాబట్టి మనం మార్కెట్ ప్రైస్ ని 100 అనుకుందాం. 25% డిస్కౌంట్ పోయింది. 100 లో 25 పోతే 75 ఉంది. సో తను కొన్నది ఎంత అంటే కాంచనా కొన్నది క్లాక్ ని 75 కొన్నది. 75 కొన్నది కాస్ట్ ప్రైస్ అంటున్నాడు కాబట్టి దిస్ ఈజ్ 100% వాల్యూ. సో ఇది 100% వాల్యూ అయితే తనకు వచ్చిన గెయిన్ పర్సంటేజ్ ఎంత అంటే 75% గెయిన్ వచ్చింది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఎవరికైనా గెయిన్ అయినా లాస్ అయినా దేనిపైన వస్తుందంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడి పైన వస్తుంది. అంటే వాళ్ళు పెట్టిన కాస్ట్ ప్రైస్ మీద 100% ఆఫ్ అమౌంట్ మీద వస్తుంది. సో 75 కాస్ట్ ప్రైస్, దిస్ ఈజ్ 100%. నేను ఏం చేస్తున్నానంటే తనకు వచ్చిన గెయిన్ 75% కాబట్టి 75% వాల్యూ ఎంతో కనుక్కుంటున్నా. తనకు వచ్చిన గెయిన్ అమౌంట్ తెలుస్తుంది. దిస్ ఈజ్ గెయిన్ అమౌంట్. గెయిన్ అమౌంట్ అక్కర్లా, గెయిన్ పర్సంటేజ్ కావాలి, ఆన్ మార్కెట్ ప్రైస్ కావాలి. సో దిస్ ఈజ్ గెయిన్ అమౌంట్ బై మార్కెట్ ప్రైస్ ఇస్ 100 ఇంటూ 100 కనుక వేసినట్లయితే గెయిన్ పర్సెంట్ వస్తుంది ఆన్ మార్కెట్ ప్రైస్. స్టెప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను, అబ్జర్వ్ చేయండి. వాస్తవానికి 100 రూపాయలు చెప్పిన వస్తువుని 25 రూపాయలు తగ్గించి 75 రూపాయలకు తెచ్చుకుంది. ఈ 75 రూపాయల మీద 75% ప్రాఫిట్ వచ్చేటట్టు అమ్ముకుంది. ఆ వచ్చిన ప్రాఫిట్ మార్కెట్ ప్రైస్ కి ఎంత పర్సెంట్ అడుగుతున్నాడో అబ్జర్వ్ చేయండి అమ్మా.
సో క్యాన్సిలేషన్ చేస్తే 100 క్యాన్సిల్ అయిపోయింది. 75 into 75 is 75 స్క్వేర్. 75 స్క్వేర్ అంటే చివర్లో 5 ఉంది కాబట్టి 5 స్క్వేర్ అంటే 25. సో 7 into 8 అమ్మ చివర్లో 5 ఉన్నప్పుడు స్క్వేర్ చేయాలంటే ఫస్ట్ 5 స్క్వేర్ 5 into 5 25 అని, తర్వాత 5 కి ముందున్న నెంబర్ తీసుకొని ఆ నంబర్ యొక్క నెక్స్ట్ ఇమీడియట్ నెంబర్ ని తీసుకొని మల్టిప్లై చేయాలి. 7 కి నెక్స్ట్ ఇమీడియట్ నెంబర్ 8 మల్టిప్లై చేస్తే 56. సో 56 అవుతుంది. డినామినేటర్ లో 100 ఉంది కాబట్టి డెసిమల్ వస్తుంది. గెయిన్ పర్సెంట్ ఆన్ మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు 56.25. థర్డ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 45. ABC received an amount of 8,400 and distributed among themselves in the ratio 6:8:7 respectively. If they save in the ratio of 3:2:4 respectively and B saves 400 rupee, then what is the ratio of the expenditures of A, B and C respectively? Total గా 8,400 rupees ని ఈ రేషియోలో పంచుకున్నారు ABC అనేవాళ్ళు. అందులో వాళ్ళ సేవింగ్స్ రేషియో 3:2:4 గా ఉంది. బి సేవింగ్ కూడా చెప్పాడు, వాళ్ళ ఎక్స్పెండిచర్స్ చెప్పమంటున్నాడు. సో వాళ్ళ ఇన్కమ్స్ లో నుంచి సేవింగ్స్ తీస్తే వచ్చేవి ఎక్స్పెండిచర్స్ రేషియో అడుగుతున్నాడు. అబ్జర్వ్ చేయండి. మొత్తం 8,400 ని ఎన్ని పార్ట్స్ కు షేర్ చేశారంటే 6 + 8 14, 14 + 7 21 పార్ట్స్ కి షేర్ చేశారు. సో 21 పార్ట్స్ కి 8,400 ఇస్తే ఈచ్ పార్ట్ కి ఎంత వస్తుందో చూద్దాం. 21 4 టైమ్స్ పోతుంది, ఈచ్ పార్ట్ కి 400 వస్తుంది. సో 6 పార్ట్స్ వాడికి 6 4s 2400 వస్తుంది. అలాగే 8 పార్ట్స్ వాళ్ళకి 8 4s 3200 వస్తుంది. 7 పార్ట్స్ వాళ్ళకి 7 4s 2800 వస్తుంది. ఇది ఏబిసిల ఇన్కమ్స్. తర్వాత వాళ్ళ సేవింగ్స్ రేషియో చెప్పాడు 3:2:4. అందులో బి సేవింగ్ 400 అంటున్నారు. బి సేవింగ్ పార్ట్స్ 2 పార్ట్స్. సో 2 పార్ట్స్ 400 అయితే 1 పార్ట్ 200 అవుతుంది. సో దీని నుంచి ఏ సేవింగ్ చెప్పాలంటే ఏ సేవింగ్ 3 పార్ట్స్. సో 1 పార్ట్ 200 అయితే 3 పార్ట్స్ 600 అవుతుంది. అలాగే 2 పార్ట్స్ బి సేవింగ్ ఇస్ 400. అలాగే 4 పార్ట్స్ 4 2s 800 సి సేవింగ్ అవుతుంది. మన దగ్గర ఇన్కమ్ ఉంది, సేవింగ్ ఉంది. తీసేస్తే వచ్చేది ఎక్స్పెండిచర్, తర్వాత రేషియో వేస్తే సరిపోతుంది. 2,400 లో 600 పోతే 1,800 ఉంటుంది. 3,200 లో 400 కనుక సబ్ట్రాక్ట్ చేస్తే 2,800 ఉంటుంది. నెక్స్ట్ 2,800 లో 800 పోతే 2,000 ఉంటుంది. మనకు కావాల్సింది రేషియో కాబట్టి కామన్ గా ఉన్న 00 క్యాన్సిల్ చేసేద్దాం. అండ్ 2 టేబుల్ తో 9 టైమ్స్ 14 టైమ్స్ 10 టైమ్స్. సో ఫైనల్ ఆన్సర్ ఇస్ 9:14:10. థర్డ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 46. The average age of 24 students is 12 years. It was observed that while calculating the average age, the age of student was taken as 14 years instead of 8 years. What will be the correct average age? మొత్తం గ్రూప్ లో 24 స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళ యావరేజ్ 12 తీసుకున్నారు. అందులో ఒక పర్సన్ యొక్క 8 ఇయర్స్ అయితే ఏజ్ అనేది 14 ఇయర్స్ అని పొరపాటుగా తీసుకున్నారు. ఇప్పుడు కరెక్ట్ చేయమంటున్నాడు యావరేజ్ ని. వాస్తవానికి తీసుకోవాల్సింది 8 14 తీసుకున్నారు అంటే తీసుకోవాల్సిన దాని మీద 6 ఎక్స్ట్రా తీసుకున్నారు. ఇప్పుడు ఈ 6 ని నేను లెస్ చేయాలి. ఎవరికి లెస్ చేయాలి? యావరేజ్ కి లెస్ చేయాలి. యావరేజ్ కి లెస్ చేయటం అంటే గ్రూప్ లో ఉన్న అందరు పర్సన్స్ కి లెస్ చేయాలి. గ్రూప్ లో ఉన్న ఆల్ పర్సన్స్ 24. 6 ని 24 మందికి తగ్గిస్తే సో 6 1 టైమ్ 4 టైమ్స్ 1/4 ఒక్కొక్కరికి 1/4 తగ్గుతుంది. 1/4 అంటే 0.25 లెస్ అవుతుంది ఒక్కొక్కళ్ళకి అంటే యావరేజ్ మీద 0.25 తగ్గుతుందని అర్థం. ఒరిజినల్ యావరేజ్ 12 కి 0.25 తగ్గితే 11.75 అవుతుంది. 11.75 థర్డ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 47. 70% of cost price of article is equal to 40% of its selling price. What is the profit or loss percentage? వాడు చెప్పింది చెప్పినట్టు మాట్లాడదాం. 70% of cost price is equal to 40% of selling price అంటున్నాడు. అయితే లాస్ వచ్చిందా ప్రాఫిట్ వచ్చిందా ఎంత పర్సెంట్ అని అడుగుతున్నాడు. 100 క్యాన్సిల్ అయిపోయింది, 0 క్యాన్సిల్ అయిపోయింది. సో కాస్ట్ ప్రైస్ పార్ట్స్ ఏమో 4 పార్ట్స్, సేల్స్ ప్రైస్ పార్ట్స్ ఏమో 7 పార్ట్స్. కాస్ట్ 4, సేల్స్ 7, ప్రాఫిట్ ఈస్ 3. సో నాకు కావాల్సింది ప్రాఫిట్ పర్సెంటేజ్ కాబట్టి ప్రాఫిట్ బై కాస్ట్ పార్ట్స్ ఆర్ 4 పార్ట్స్ ఇంటూ 100 వేస్తే సరిపోతుంది. 3/4 అంటే 75% అవుతుంది. 75% ప్రాఫిట్ థర్డ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 48. A% of B plus B% of A యాడ్ చేసి చెప్పమంటున్నాడు. పర్సంటేజ్ అంటే 100/100 అని. A% అంటే A/100, హాఫ్ అంటే ఇంటూ కాబట్టి AB/100 ప్లస్ B% అంటే B/100, హాఫ్ అంటే ఇంటూ కాబట్టి BA/100 అవుతుంది. AB/100 BA/100 డినామినేటర్ సేమ్ గా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ యాడ్ చేయొచ్చు. AB ప్లస్ AB యాడ్ చేస్తే 2AB అవుతుంది. 2AB/100.
ఇది దేనికి ఈక్వల్ అవుతుందో ఆప్షన్స్ లోకి వెళ్ళి వెరిఫికేషన్ చేయాలి. ఫస్ట్ ఆప్షన్ చూస్తే 2a% ఉంది. సో నేను 2a% ని నార్మల్ గా రాస్తున్నా. పర్సంటేజ్ అంటే బై 100, హాఫ్ అంటే b. సో ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ ని కనుక నార్మల్ గా రాస్తే 2ab/100 వచ్చింది. మన దగ్గర కూడా 2ab/100 ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షనే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 49. I walk at 7/6 of my usual speed, then I reach my office 15 minutes early. What is the usual time taken by me to reach the office? ఒకసారి అబ్జర్వ్ చేయండి మా. నా స్పీడ్ ఓన్లీ 6 parts ఉంది. నేను ఎక్కడ లేని శక్తి అంతా తెచ్చుకొని 7 parts స్పీడ్ తో వెళ్ళా. వాస్తవానికి నా స్పీడ్ 6 parts. నేను 7 parts స్పీడ్ తో ట్రావెల్ చేశా. వాస్తవానికి ఎక్కువ స్పీడ్ తో ట్రావెల్ చేశాను కాబట్టి ఎర్లీగా వెళ్తా. అదే జరిగింది. 15 minutes ఎర్లీగా వెళ్ళాడు. ఇది స్పీడ్స్ రేషియో. స్పీడ్స్ రేషియోని ఇన్వర్స్ చేస్తే టైమ్స్ రేషియో వస్తుంది. నేను వాస్తవానికి వెళ్ళవలసిన టైం 7 parts ఆఫ్ టైము, కానీ నేను తీసుకున్న టైం ఓన్లీ 6 parts ఆఫ్ టైం తీసుకున్నా. దానివల్ల 1 part ఆఫ్ టైం ఎర్లీగా వెళ్ళా. సో లెక్క ప్రకారం చూస్తే 1 part ఆఫ్ టైం ఎర్లీగా వెళ్ళాను. ఎర్లీగా వెళ్ళిన టైం 15 minutes. 1 part 15 minutes అయితే నా ఒరిజినల్ టైం కనుక్కోమన్నాడు. నా ఒరిజినల్ టైం 7 parts. 7 parts అంటే 7 15s 105 minutes అవుతుంది. 105 అనేది 4th ఆప్షన్ లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 50. A person lent 10,000 to B for 3 years and 6,000 to C for 4 years on simple interest at same rate of interest and received 5,400 in all from both of them as interest. What is the rate of interest? ఫైనల్ గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడుగుతున్నాడు. ఒకసారి బిట్ మీనింగ్ వినండి. ఏ అనేవాడు బి అనేవాడికి 10,000 రూపీస్ ని 3 years కి, అలాగే సి అనేవాడికి 6,000 రూపీస్ ని 4 years కి సింపుల్ ఇంట్రెస్ట్ లో పెడితే రెండు చోట్ల సేమ్ ఇంట్రెస్ట్లు బి అనేవాడికి సి అనేవాడికి సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం ఇస్తే ఓవరాల్ గా వాళ్ళిద్దరి నుంచి 5,400 కరెక్ట్ అయింది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. వాడు చెప్పింది చెప్పినట్టు అర్థం. మొదట వాడిచ్చిన ప్రిన్సిపల్ 10,000 రూపీస్, దానిపైన 6% చొప్పున రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6% చొప్పున. బి అనేవాడి దగ్గర 3 ఏళ్ళు ఉన్నాడు. 6% పరాణం చొప్పున 3 ఏళ్ళు ఉన్నాడు కాబట్టి 3% వస్తుంది. సో ఈ 10,000 పైన 3% వస్తుంది బి దగ్గర నుంచి ఇంట్రెస్ట్. అలాగే 6,000 రూపీస్ సి అనేవాడికి ఇచ్చిన ప్రిన్సిపల్. వాడి దగ్గర 4 years ఉన్నాడు. పరాణం 6% చొప్పున 4 years కి 4% ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ 6,000 పైన 4% వస్తుంది. సో 4% ఇంట్రెస్ట్, టోటల్ ఇంట్రెస్ట్ కలిపితే వాడే చెప్పాడు 5,400 ని ఈక్వల్ చేశా. ఇందులో క్యాన్సిల్ అయ్యేది ఏమన్నా ఉందా అంటే ఎస్, 100 క్యాన్సిల్ అయిపోయింది, 100 క్యాన్సిల్ అయిపోయింది. ఇది 300R. ఇది వచ్చేసరికి 4 into 60 240R. ఇది 300, ఇది 240, 540R. 540R ఈక్వల్ టు 5,400. మళ్ళీ స్టెప్ రాస్తున్నాను. 540R ఈక్వల్ టు 5,400. 540 కరెక్ట్ గా 10 times ఉంది. సో R ఈక్వల్ టు 10%. 10 ఫస్ట్ ఆప్షన్ లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 51. If x cube plus 2x square minus 5x plus k is divisible by x plus 1, then what is the value of k? ఈ ఎక్స్ప్రెషన్ అనేది x+1 తో డివైడ్ అవుతే, ఖచ్చితంగా డివైడ్ అవుతే k వాల్యూ ఎంత అంటున్నాడు. ఇప్పుడు మన దగ్గర ఉంది పాలినామియల్ ఉంది. పాలినామియల్ x+1 తో డివైడ్ అవుతే x is equal to -1 అని అర్థం. x -1 తో డివైడ్ అయితే x is equal to +1 అని అర్థం. సో మీరు అబ్జర్వ్ చేయండి. రిమైండర్స్ థియరం ప్రకారం ఈ మాట మాట్లాడుతున్నాను. x+1 తో డివైడ్ అవుతే x is equal to -1 తీసుకోవాలని అర్థం. x is equal to -1 ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తుంది అని దీని మీనింగ్ అమ్మా. ఎస్, ఇప్పుడు నేను x ప్లేస్ లో -1 పెడితే x³ ఉంది. x³ అంటే -1³ అంటే -1 ప్లస్ 2 into x². x² అంటే -1² దట్ ఈస్ 1. 1 into 2 2 మైనస్ 5 into x. x అంటే -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 అయిపోతుంది. ప్లస్ k ఈక్వల్ టు రిమైండర్ 0 రావాలి కాబట్టి 0కి ఈక్వల్ చేయండి. సో 2 + 5 7, 7 - 1 6. ఈ +6 అటు వెళ్ళిపోతే -6 అవుతుంది. k ఈక్వల్ టు -6. -6 ఫస్ట్ ఆప్షన్ లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 52. If 3x plus 1/5x equal to 7, then what is the value of 5x by 15x² plus 15x plus 1? ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లోకి మార్చి దాన్ని సాల్వ్ చేసి ఎక్స్ వాల్యూ తీసుకొచ్చి అప్పుడు సబ్స్టిట్యూట్ చేయకండి. అలా చేస్తే లెక్క పెద్దదైపోతుంది. కామన్ తీయటం అనే ఒక పాయింట్ ఉంటుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. అది చేస్తే సరిపోతుంది. ఎస్, న్యూమరేటర్ లో 5x ఉంది కాబట్టి నన్ను కనుక్కోమన్న క్వశ్చన్ లో నుంచి డినామినేటర్ లో నుంచి 5x ని కామన్ తీస్తున్నా. 5x నే ఎందుకు తీస్తున్నానంటే న్యూమరేటర్ లో ఉంది కాబట్టి.
సో 5x కామన్ తీస్తే 15x² లోంచి 5x వస్తే సో ఇంకా మిగిలేది 3x మిగులుతుంది. 15x లో నుంచి 5x వచ్చేస్తే ఇక మిగిలేది 3 మిగులుతుంది. ఇక్కడ చూడండి 1 లో నుంచి 5x వస్తే 1/5x ఉంటుందని అర్థం. ఇందులో 5x కామన్ గా ఉంది, క్యాన్సిల్ అయింది. సో మన దగ్గర మనకి ఇచ్చిన క్వశ్చన్ లో 3x + 1/5x = 7. 3x + 1/5x ఈ రెండిటి యొక్క వాల్యూ 7 అని చెప్పేశాడు. ఈ రెండిటి బదులు 7 తీసుకోవచ్చు. సో 7 + 3 10. నాకు డినామినేటర్ లో మిగిలింది 10, న్యూమరేటర్ లో మిగిలింది 1. సో ఆన్సర్ ఈజ్ 1/10. 1/10 అనేది సెకండ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 53. If x plus 1/4x is equal to 5/2, then what is the value of 64x⁶ plus 1/8x³ గురించి అడుగుతున్నాడు. నేను అడిగిన క్వశ్చన్ లో దగ్గరకే వస్తున్నా. నా దగ్గర ఉంది x plus 1/4x = 5/2. దాన్ని డైరెక్ట్ గా క్యూబ్ చేస్తే x³ plus 1/64x³ అవుతుంది. కానీ నన్ను అడిగిన క్వశ్చన్ 64x⁶ గురించి అడుగుతున్నాడు. కాబట్టి నేను ఫస్ట్ న్యూమరేటర్ లో నుంచి 8x³ ని కామన్ తీస్తా. ఎందుకు 8x³ ని కామన్ తీస్తున్నానంటే డినామినేటర్ లో 8x³ ఉంది కాబట్టి. ప్రీవియస్ క్వశ్చన్ లోనేమో న్యూమరేటర్ లో 5x ఉంది కాబట్టి డినామినేటర్ లో అది తీసా. ఇప్పుడు ఈ క్వశ్చన్ లోనేమో డినామినేటర్ లో 8x³ ఉంది కాబట్టి న్యూమరేటర్ లో నుంచి 8x³ తీద్దాం. అలా తీస్తే క్యాన్సిల్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. 8x³ క్యాన్సిల్ చేస్తే కామన్ తీస్తే 64x⁶ లో నుంచి 8x³ ప్లస్ 1/8x³ ఉంటుంది. గమనించండి అమ్మా, 1/8x³. డినామినేటర్ లో 8x³ ఉంది, ఇది కామన్ గా ఉంది, క్యాన్సిల్ అయింది. మళ్ళీ ఈ రెండిట్లో నుంచి కూడా ఏం చేద్దామంటే 8 ని కామన్ తీద్దాం. కామన్ తీస్తే x³ ప్లస్ 1/x³ అవుతుంది. సో మనకు కావాల్సింది 8 × x³ ప్లస్ 1/x³ కావాలి. 8 ని కామన్ తీస్తే ఇక్కడ చూడమ్మా, 8x³ లో 8 బయటకు వచ్చేస్తుంది. 1/8x³ లో నుంచి 8 కామన్ తీస్తే 1/64x³ అవుతుంది. అబ్జర్వ్ చేయండి అమ్మా, మన దగ్గర 1/8x³ లోంచి 8 కామన్ తీస్తే 1/64x³ అవుతుంది. ఇప్పుడు నాకు కావాల్సిన రిజల్ట్ x³ ప్లస్ 1/64x³ కావాలి. రైట్, మన దగ్గర ఉన్న పాయింట్ x ప్లస్ 1/4x ఉంది = 5/2. నేను ఆ ఈక్వేషన్ ని బోత్ సైడ్స్ క్యూబ్ చేస్తున్నా. a + b³ అంటే a³ + b³ + 3ab ఆఫ్ a + b = సంథింగ్ 5/2³ అవుతుంది. మన దగ్గర ఉన్న x ప్లస్ 1/4x స్టెప్ ఒకటి రాస్తున్నాను. x ప్లస్ 1/4x = 5/2 ఉంది. దీన్ని బోత్ సైడ్స్ హోల్ క్యూబ్ కనుక చేసినట్లయితే ఇది a + b³ ఫామ్ కి వస్తుంది. అంటే a³ ప్లస్ 1/a³ అంటే 1/64x³ ప్లస్ 3ab 3 × a అంటే x, b అంటే 1/4x ఆఫ్ a + b. a + b అంటే x ప్లస్ 1/4x, x ప్లస్ 1/4x అంటే 5/2. సో ఈ ప్లేస్ లో 5/2 రాస్తున్నాను. దిస్ ఈజ్ ఈక్వల్ టు 5/2 హోల్ క్యూబ్. అంటే 5³ అంటే 125, 2³ అంటే 8 అవుతుంది. ఇక్కడ ఇందులో కామన్ గా ఉన్న x క్యాన్సిల్ అయిపోయింది. ఇక మిగిలింది ఏంటి అంటే 3 × 5 15, 4 × 2 8. సో ఈ ప్లస్ 15/8 ఈ సైడ్ వచ్చేస్తే -15/8 ఉంటుంది. అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇప్పుడు ఫైనల్ గా మిగిలింది x³ ప్లస్ 1/64x³ మిగిలింది. దిస్ ఈజ్ ఈక్వల్ టు 125/8 - 15/8. 125 లోంచి 15 కనుక సబ్ట్రాక్ట్ అయితే 110/8 మిగులుతుంది. మనకు కావాల్సింది x³ ప్లస్ 1/64x³ అయితే ఆన్సర్ 110/8 అయి ఉండేది. కానీ మనకు కావాల్సిన రిజల్ట్ 8 × x³ ప్లస్ 1/64x³ కావాలి. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈక్వేషన్ ని బోత్ సైడ్స్ 8 తో మల్టిప్లై చేద్దాం. అలా మల్టిప్లై చేస్తే 8 × x³ ప్లస్ 1/64x³ = 110/8 × 8. 8 క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్ రిజల్ట్ = 110. 110 ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 54. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అమ్మా. ఇప్పటికి నాకు తెలిసినంత వరకు చాలా సార్లు రిపీట్ అయిన బిట్టు, జాగ్రత్తగా చూడండి. ఇఫ్ x² + x = 19, then what is the value of x + 5 whole square plus 1/x + 5 whole square? నిన్ను ఎట్లయినా అడగొచ్చు, x + 5 whole square plus 1/x + 5 whole square అని, లేదా x + 7 plus 1/x + 7 whole square అని, ఇట్లా ఏ విధంగా అయినా అడగొచ్చు. ఇలా ఎప్పుడు అడిగినా ముందు మీరు x + 5 గురించి అడుగుతున్నాడు కాబట్టి x + 5 అనేదాన్ని మరొక అన్నోన్ అనుకోండి. ఏదో ఒక ఏనో వైయో జెడ్డో అనుకొని దీంట్లో నుంచి x ని తీసుకొచ్చుకోండి. సో x = a - 5 అవుతుంది. అబ్జర్వ్ చేయండి, x అంటే a - 5. అసలు ఇంతకీ నాకు కావాల్సిన క్వశ్చన్ ఏంటి?
ఎక్స్ ప్లస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ 1/x ప్లస్ 5 హోల్ స్క్వేర్ కావాలి. ఎక్స్ ప్లస్ 5 అంటే నా లెక్క ప్రకారం ఏ, అంటే నన్ను అడిగిన క్వశ్చన్ ఏ స్క్వేర్ ప్లస్ 1/a స్క్వేర్ గురించి అడుగుతున్నాడని అర్థం. నాకు ఏ ప్లస్ 1/a తెలిస్తే ఏ స్క్వేర్ ప్లస్ 1/a స్క్వేర్ కనుక్కోవటం నాకు ఈజీ. అందుకని ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఏ ప్లస్ 1/a ఫామ్ లో కానీ ఏ మైనస్ 1/a ఫామ్ లో కానీ తీసుకురావడానికి ట్రై చేస్తా. ఎక్స్ ప్లస్ 5 ఏ అనుకున్నాను, దీని నుంచి ఎక్స్ ఇస్ ఈక్వల్ టు a మైనస్ 5. మన దగ్గర ఉన్న ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ బదులు ఎక్స్ అంటే a మైనస్ 5, ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి a మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ అంటే a మైనస్ 5, డైరెక్ట్ గా ప్లస్ వేసేస్తున్నాను, రైట్, ప్లస్ a మైనస్ 5 ఈక్వల్ టు 19 ఉంది, రైట్. ఇది a మైనస్ b హోల్ స్క్వేర్ లో ఉంది కాబట్టి అలా విడగొట్టేద్దాం. అలా విడగొడితే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే ప్లస్ 25 మైనస్ 2ab అంటే 10a వస్తుంది, ప్లస్ a మైనస్ 5 ఈక్వల్ టు 19. ఒకసారి దీన్ని కనుక సాల్వ్ చేస్తే మైనస్ 10a ప్లస్ a అంటే 9a అవుతుంది. సో 25 మైనస్ 5 20 అవుతుంది. ఒకసారి దీని మొత్తాన్ని కలిపితే ఏమవుతుందో చూద్దాం. a స్క్వేర్ ఇక్కడ చూడమా, 25 మైనస్ 5 20, ఈ ప్లస్ 19 ఇటు వచ్చేస్తే మైనస్ 19, 20లో 19 పోతే మిగిలేది 1 మిగులుతుంది. ఇక్కడ చూడండి మైనస్ 10a ప్లస్ a మైనస్ 9a, మైనస్ 9a ఈ సైడ్ వచ్చేస్తే ప్లస్ 9a అవుతుంది. నాకు కావాల్సిన ఫామ్ a ప్లస్ 1/a ఫామ్ కావాలి, అందుకోసం నేను ఇలా రాస్తున్నా, మొత్తాన్ని ఏలోకి తీసుకొచ్చి రాస్తున్నా. ఇందులోంచి ఏం చేస్తానంటే ఏని కామన్ తీస్తా, ఏని కామన్ తీస్తే మిగిలేది ఏ స్క్వేర్ లో ఏ పోతుంది, ఏ ఉంటుంది. 1 లో నుంచి ఏ కామన్ తీస్తే 1/a ఉంటుంది, దిస్ ఇస్ ఈక్వల్ టు 9a. బోత్ సైడ్స్ ఏ కామన్ గా ఉంది, క్యాన్సిల్ చేసా. a ప్లస్ 1/a 9 అయితే ఏ స్క్వేర్ ప్లస్ 1/a స్క్వేర్ కావాలి, ఆల్రెడీ ఒక ఫార్ములా తెలుసు. a ప్లస్ 1/a గనక ఎక్స్ అయితే ఏ స్క్వేర్ ప్లస్ 1/a స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 అని తెలుసు. ఈ పాయింట్ మీకు తెలుసు అనే పాయింట్ తో నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు నాకు కావాల్సింది ఏ స్క్వేర్ ప్లస్ 1/a స్క్వేర్ కాబట్టి డైరెక్ట్ గా కాన్స్టెంట్ ని స్క్వేర్ చేసి మైనస్ 2 చేస్తే సరిపోతుంది. సో 9 స్క్వేర్ 81 మైనస్ 2 అంటే 79 సెకండ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ నెంబర్ 56, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ ఏబిసి ఈక్వల్ టు 15 డిగ్రీ, డి ఇస్ పాయింట్ ఆన్ బిసి సచ్ దట్ ఏడి ఈక్వల్ టు బిడి, వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ యాంగిల్ ఏడిసి గురించి మాట్లాడుతున్నాడు. అది ట్రయాంగిల్ అంటున్నాడు కానీ అది ఏ ట్రయాంగిల్ చెప్పలేదు. ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్, రైట్, ఏబిసి ట్రయాంగిల్ తీసుకున్నాను. యాంగిల్ ఏబిసి 15, బి దగ్గర 15 డిగ్రీ వాల్యూ ఉందన్నాడు, తీసుకున్నాను. 15 డిగ్రీ అని చెప్పాడమ్మా, ఇది 15 డిగ్రీ, ఎస్ తీసుకున్నా. తర్వాత డీజ్ ఏ పాయింట్ అని బీసీ అంటున్నాడు. ఈ పాయింట్ డి అనేది ఎక్కడుందో మనకు తెలియదు, ఎగ్జాక్ట్ గా మిడిల్ లో ఉందా ఎక్కడుందా అని తెలియదు. డీజ్ పాయింట్ బీసీ, బీసీ పైన డి అనేది ఒక పాయింట్. తర్వాత ఏడీని మీట్ చేయమంటున్నాడు. ఈ ఏడి అనే పాయింట్ బిడి అనే సైడ్ రెండు ఈక్వల్ అవుతాయంట. మనకు కావాల్సింది ఏంటంటే యాంగిల్ ఏడిసి కావాలి. యాంగిల్ ఏడిసి అంటే ఇక్కడున్న యాంగిల్ కావాలని అడుగుతున్నాడు. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఏబిడి ట్రయాంగిల్ లో ఈ సైడ్ ఈక్వల్ కాబట్టి ఈ సైడ్ కి ఆపోజిట్ గా ఉన్న యాంగిల్ ఈ సైడ్ కి ఆపోజిట్ గా ఉన్న యాంగిల్ ఈక్వల్ అవుతాయి. ఇది 15 కాబట్టి ఇది కూడా 15 అవుతుంది. టోటల్ ట్రయాంగిల్ లో ఏబిడి ట్రయాంగిల్ లో టోటల్ గా సమ్ ఆఫ్ యాంగిల్స్ 180 ఉండాలి. ఆల్రెడీ ఇక్కడ 15 ఇక్కడ 15 30 ఉంది. సో ఈ రిమైనింగ్ ఎంత ఉండాలంటే 30 పోతే 150 ఉండాలి. అబ్జర్వ్ చేయండి మా, ఇది 150. నాకు కావాల్సింది ఏంటంటే ఇది కావాలి, ఈ యాంగిల్ కావాలి. సో ఇది మొత్తం ఇది స్ట్రైట్ లైన్ పైన యాంగిల్ ఎంత ఉండాలంటే 180 ఉండాలి. ఆల్రెడీ ఇది 150 ఉంది కాబట్టి ఇది ఎంత ఉంటుందంటే 30 ఉంటుంది. సో 30 అనేది సెకండ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 57. The length of diagonal of square is 9√2 centimeter. The square is reshaped to form a equilateral triangle ఉండాలి, అక్కడ మిస్ అయిందమ్మా. Form a equilateral triangle. What is the area of largest incircle that can be formed in the triangle? మనకు కావాల్సింది ఏంటంటే లార్జెస్ట్ ఇన్సర్కిల్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇది పాయింట్, రైట్. ఇప్పుడు నాకు కావాల్సింది స్క్వేర్ షేప్ ని ఈక్విలేటరల్ ట్రయాంగిల్ షేప్ లోకి మార్చారు అంటే ఆ రెండింటి యొక్క పెరిమీటర్స్ ఆర్ ఈక్వల్. స్క్వేర్ షేప్ యొక్క డయాగ్నల్ ఇచ్చాడు 9√2. సో యాక్చువల్ గా స్క్వేర్ షేప్ యొక్క డయాగ్నల్ కనుక్కోవడానికి వాడే ఫార్ములా a√2, ఏ ప్లేస్ లో 9 ఉంది కాబట్టి సైడ్ ఆఫ్ స్క్వేర్ ఇస్ 9. సైడ్ ఆఫ్ స్క్వేర్ 9 అయితే పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ 4a అవుతుంది కాబట్టి 4 into 9 వేస్తే పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ వస్తుంది. దిస్ ఇస్ ఈక్వల్ టు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ పెరిమీటర్ అవుతుంది 3a. సో క్యాన్సిల్ చేస్తే 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది అంటే 12 అవుతుంది సైడ్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్.
నాకు కావాల్సింది ఇన్ రేడియస్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కనుక్కొని దాని నుంచి ఏరియా ఆఫ్ సర్కిల్ చెప్తే సరిపోతుంది. సో ఫస్ట్ మనం ఇన్ రేడియస్ కనుక్కుందాం. ఇన్ రేడియస్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫార్ములా a/2√3 అవుతుంది. ఇక్కడ a అంటే సైడ్, దిస్ ఈజ్ ఈక్వల్ టు 12. సో 12/2√3 వేస్తే ఇన్ రేడియస్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ వస్తుంది. 2 6 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది 12 ని. r ఈక్వల్ టు 6/√3 వచ్చింది. నాకు ఇన్ రేడియస్ సారీ ఇన్ సర్కిల్ యొక్క ఏరియా కావాలి. ఏ సర్కిల్ అయినా ఏరియా అంటే πr స్క్వేరే. సో పై r స్క్వేర్ కావాలి కాబట్టి 6/√3 హోల్ స్క్వేర్ అని రాయాలి. అంటే 6/√3 ని 2 సార్లు రాయాలి. సో √3 ఇంటూ √3 అంటే 3 అవుతుంది. 3 2 టైమ్స్ కట్ చేస్తుంది 6 ని. సో 6 ఇంటూ 2 12, 12π ఆన్సర్ అవుతుంది. 12π అనేది థర్డ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 58. The length of common chord of two intersecting circles is 12 centimeter. If the diameters of the circles are 15 centimeter and 13 centimeter, then what is the distance between their centers? ఆ సెంటర్స్ కి మధ్య ఉన్న డిస్టెన్స్ కనుక్కోమంటున్నాడు. రెండు సర్కిల్స్ ఇంటర్సెక్ట్ అయి ఉన్నాయంట, దానికి కామన్ కర్డ్ కూడా ఉందంట. ఇవి రెండు సర్కిల్స్ అనుకుందాం. ఈ రెండిటికి కామన్ కర్డ్ ఏంటి అంటే ఇది అనుకుందాం. దీనికి ఏబి అనే నేమ్ ఇస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. మొదటి సర్కిల్ యొక్క సెంటర్ ఇది అనుకుందాం, ఓ అని పేరు పెడుతున్నా. రెండో సర్కిల్ యొక్క సెంటర్ ఇది అనుకుందాం, ఓ డాష్ అని పేరు పెడుతున్నా. ఇప్పుడు మనల్ని అడుగుతున్న క్వశ్చన్ ఓకి ఓ డాష్ కి మధ్య ఉన్న డిస్టెన్స్ అడుగుతున్నాడు, అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ కామన్ కర్డ్ ని ఈ సెంటర్స్ నుంచి పాస్ అయ్యే లైన్ బైసెక్ట్ చేస్తూ వెళ్తుంది. ఈ కామన్ కర్డ్ యొక్క లెంత్ ఎంత ఇచ్చాడు? 12 ఇచ్చాడు కాబట్టి ఇది 6 and 6 గా విడిపోతుంది, అబ్జర్వ్ చేయండి. అలాగే డయామీటర్ ఆఫ్ ఫస్ట్ సర్కిల్ 15 ఇచ్చాడు. ఆటోమేటిక్ గా రేడియస్ ఆఫ్ ఫస్ట్ సర్కిల్ హాఫ్ ఆఫ్ 15 అవుతుంది, దట్ ఈస్ 7.5. సో రేడియస్ ఆఫ్ ఫస్ట్ సర్కిల్, ఇది రేడియస్ ఆఫ్ ఫస్ట్ సర్కిల్, దిస్ ఈస్ 7.5. అలాగే డయామీటర్ ఆఫ్ సెకండ్ సర్కిల్ 13 ఇచ్చాడు. సో హాఫ్ ఆఫ్ 13 రేడియస్ ఆఫ్ సెకండ్ సర్కిల్ అవుతుంది. 13 లో హాఫ్ అంటే 6.5. సెకండ్ సర్కిల్ యొక్క రేడియస్ అంటే ఇది అవుతుంది, ఇది 6.5. మీరు ఒక్క పాయింట్ గమనించినట్లయితే సెంటర్స్ నుంచి పాస్ అవుతున్న ఈ లైన్ ఈ కర్డ్ ని పర్పెండిక్యులర్ బైసెక్ట్ చేస్తుందని మాట్లాడాలి. అంటే 90 డిగ్రీ యాంగిల్ ఉంటుంది. ఇక్కడ 90 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 90 ఉంటుంది. టోటల్ గా స్ట్రైట్ లైన్ పైన 180 యాంగిల్ ఉండాలి కాబట్టి. ఎస్, మీరు గనక గమనించినట్లయితే ఇక్కడ ఏదో పేరు పెట్టినట్లయితే దీనికి ఏదో సి అనే పేరు పెడితే ఏఓసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఏసీఓ డాష్ కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిలే. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో మనకి హైపోటెనస్ తెలుసు, సైడ్ తెలుసు. ఇంకొక సైడ్ కనుక్కుంటే ఈ పార్ట్ వస్తుంది, ఓసీ లెంత్ వస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఒక సైడ్ తెలుసు, ఒక హైపోటెనస్ తెలుసు, ఇది కనుక్కుంటే సిఓ డాష్ వస్తుంది. టోటల్ గా మనకు కావాల్సింది ఓసీ ప్లస్ ఓసీ డాష్ కావాలి, సారీ ఓసీ ప్లస్ సిఓ డాష్ కావాలి. అబ్జర్వ్ చేయండి. ముందు నేను ఫస్ట్ ఏఓసి ట్రయాంగిల్ గురించి మాట్లాడుతున్నా. ఏఓసి ట్రయాంగిల్ లో నా దగ్గర ఉన్న హైపోటెనస్ 7.5. 7.5 ని స్క్వేర్ చేస్తే ఖచ్చితంగా 56.25 వస్తుంది. ఆల్రెడీ 5 తో ఎండ్ అయ్యే నంబర్స్ కి స్క్వేర్ ఎలా చేయాలో చెప్పా. ఫస్ట్ 5 స్క్వేర్ 25, దానికి ముందున్న నెంబర్ కి నెక్స్ట్ ఇమీడియట్ నెంబర్ ని తీసుకొని మల్టిప్లై చేస్తే సరిపోతుంది. 56.25 హైపోటెనస్ స్క్వేర్. దాంట్లో నుంచి సైడ్ స్క్వేర్ 6 స్క్వేర్ ని సబ్ట్రాక్ట్ చేద్దాం. 6 స్క్వేర్ అంటే 36 అవుతుంది. సో సబ్ట్రాక్ట్ చేస్తే 0.25 అవుతుంది. 56 లో 36 పోతే 20 మిగులుతుంది. సో 20.25 దాని యొక్క స్క్వేర్ రూట్ చేస్తే సైడ్ వస్తుంది. సో 20 అంటే 4 into 5 కాబట్టి ఖచ్చితంగా దీని స్క్వేర్ రూట్ ఎంత అవుతుందంటే 4.5 అవుతుంది. సో లెంత్ ఆఫ్ ఓసి 4.5 అవుతుంది. గమనించండి. ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం మాట్లాడుతున్నానంటే ఏసీ ఓ డాష్ ట్రయాంగిల్ గురించి మాట్లాడుతున్నా. అందులో హైపోటెనస్ 6.5. 6.5 యొక్క స్క్వేర్ ఎంత అంటే 42.25 అవుతుంది. ఇందులో నుంచి సైడ్ 6 ని తీసుకొని స్క్వేర్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తా. హైపోటెనస్ స్క్వేర్ మైనస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్. 42.25 లో 36 సబ్ట్రాక్ట్ చేస్తే మిగిలేది 0.25 మిగులుతుంది. 12 - 6 అంటే 6. 6.25 మిగులుతుంది. 6.25 యొక్క స్క్వేర్ రూట్ ఈస్ 2.5. సో సిఓ డాష్ ఈక్వల్ టు 2.5. నాకు ఓ నుంచి ఓ డాష్ వరకు ఉన్న లెంత్ కావాలి అంటే 4.5 ని 2.5 ని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 7 అవుతుంది. 7 అనేది సెకండ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 59. వాట్ ఈస్ ద సింప్లిఫైడ్ వాల్యూ ఆఫ్ సీకెంట్ పవర్ 4 θ మైనస్ సీకెంట్ స్క్వేర్ θ ఇంటూ టాన్ స్క్వేర్ θ? ఎప్పుడు మీరు ఫార్ములాలు వేయటం కోసం కానీ లేకపోతే దాన్ని ఏదైనా మార్చడం కోసం కానీ వేరే ట్రిగనోమెట్రిక్ రేషియోస్ లోకి మార్చడం కోసం కానీ ట్రై చేయకుండా యాంగిల్ అజంప్షన్ చేసేయండి నీట్ గా. సో ఇక్కడ సీకెంట్ ఇచ్చాడు కాబట్టి సీకెంట్ కానీ కాస్ కానీ ఇస్తే జనరల్ గా మనం సీకెంట్ వాల్యూ బదులు థీటా వాల్యూ బదులు 60 అని మాట్లాడతాం. నాకు సీకెంట్ కానీ కాస్ కానీ కనిపిస్తే 60 తీసుకోవడం అలవాటు. అలాగే టాన్ కానీ కాట్ కానీ కనిపిస్తే 30 తీసుకోవడం అలవాటు. సైన్ కి సీకెంట్ కూడా ఇదే పని. రైట్, ఒకసారి అబ్జర్వ్ చేయండి. సీకెంట్ 60 అంటే
2 అవుతుంది. సీకెంట్ పవర్ 4 కాబట్టి 2 పవర్ 4 అంటే 16 అవుతుంది. మైనస్ సీకెంట్ స్క్వేర్ థీటా, సీకెంట్ 62, 2 స్క్వేర్ అంటే 4, సో 4 ఇంటూ టాన్ స్క్వేర్, టాన్ 60 అంటే √3, టాన్ √3 హోల్ స్క్వేర్ అంటే 3 అవుతుంది. సో 4 ఇంటూ 3 అంటే 12, 16 మైనస్ 12 అంటే 4 అనే రిజల్ట్ వచ్చింది. నేను నన్ను అడిగిన క్వశ్చన్ లో థీటా బదులు 60 పెడితే 4 అనే రిజల్ట్ వచ్చింది. ఆప్షన్స్ లోకి వెళ్ళి థీటా బదులు 60 పెడితే 4 అనే రిజల్ట్ ఎక్కడ వస్తుందో అది మన ఆన్సర్ అవుతుంది. ఎస్, ఆప్షన్స్ లోకి వచ్చాను. కొసీకెంట్ స్క్వేర్ థీటా, కొసీకెంట్ 60 అంటే 2/√3 అవుతుంది. హోల్ స్క్వేర్ చేస్తే 4/3 అవుతుంది. 4 అయితే రాదు, ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ కాదు. సెకండ్ ఆప్షన్ లోకి వచ్చాను. సీకెంట్ స్క్వేర్ థీటా, సీకెంట్ 60 is 2, 2 స్క్వేర్ is 4. సెకండ్ ఆప్షన్ లో ఆన్సర్ వస్తుంది, అదే మన ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది, కావాలంటే చెక్ చేయండి. థర్డ్ ఆప్షన్ కాట్ స్క్వేర్ థీటా, కాట్ 60 1/√3, 1/√3 ని హోల్ స్క్వేర్ చేస్తే 1/3, థర్డ్ ఆప్షన్ కాదు. ఫోర్త్ ఆప్షన్ సీకెంట్ థీటా ఇంటూ టాన్ థీటా, సీకెంట్ 60 2, టాన్ 60 √3, 2 ఇంటూ √3 4 అవ్వదు, సో ఫోర్త్ ఆప్షన్ కూడా కాదు, థర్డ్ ఆప్షన్ కూడా కాదు. అవర్ ఆన్సర్ ఇస్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 60. What is the simplified value of sin A minus cosecant A into secant A minus cos A into tan A plus cot A? ముందు sin A కనపడింది కాబట్టి A ఈక్వల్ టు 30. యాంగిల్ అజంప్షన్ మాట్లాడుతున్నాను. A ఈక్వల్ టు 30 తీసుకుంటున్నాను. ఎస్, sin A అంటే sin 30, sin 30 అంటే 1/2 అవుతుంది, 1/2 మైనస్ కొసీకెంట్ 30 అంటే 2 అవుతుంది, ఇంటూ సీకెంట్ A, సీకెంట్ 30 అంటే 2/√3 అవుతుంది, కాస్ 30 అంటే √3/2 అవుతుంది, మధ్య రెండిటికి మధ్యలో రిలేషన్ మైనస్ ఉంది, ఇంటూ టాన్ ఏ ఇక్కడ రాస్తున్నా, ఇంటూ టాన్ ఏ అంటే టాన్ 30 1/√3 అవుతుంది, ప్లస్ కాట్ ఏ కాట్ 30 √3 అవుతుంది, ప్లస్ రిలేషన్. ఇప్పుడు హాఫ్ మైనస్ 2, హాఫ్ తీసేస్తే రెండులో 1.5 మిగులుతుంది, 1.5 అంటే 3/2 మిగులుతుంది. అబ్జర్వ్ చేయండి అమ్మా. సో మైనస్ లో మిగులుతుంది, మైనస్ 3/2 మిగులుతుంది న్యూమరేటర్ లో. ఇక్కడ సారీ ఇంటూ ఇక్కడ వచ్చేసరికి నెక్స్ట్ 2/√3 మైనస్ √3/2 క్రాస్ మల్టిప్లై చేస్తే 2 ఇంటూ 2 4, √3 ఇంటూ √3 3, 4 మైనస్ 3 అంటే 1 అవుతుంది న్యూమరేటర్ లో. డినామినేటర్ లో 2 ఇంటూ √3 మిగులుతుంది. నెక్స్ట్ 1/√3 ప్లస్ √3 క్రాస్ మల్టిప్లై చేస్తే √3 ఇంటూ √3 3, 3 ప్లస్ 1 is 4, న్యూమరేటర్ లో మిగిలేది 4, డినామినేటర్ లో మిగిలేది √3. కామన్ గా ఉన్నవి క్యాన్సిల్ చేద్దాం. √3 ఇంటూ √3 3 అవుతుంది, 3 ఇక్కడ ఉంది క్యాన్సిల్ అయింది. 2 ఇంటూ 2 4 అవుతుంది, 4 ఇక్కడ ఉంది క్యాన్సిల్ అయింది. ఫైనల్ గా మిగిలింది -1 మిగిలింది, -1 సెకండ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 61. ఇప్పుడు కూడా ఏం చేస్తామంటే యాంగిల్ అజంప్షనే చేస్తాం. ట్రిగ్నోమెట్రీ కనిపించినప్పుడల్లా యాంగిల్ అజంప్షనే చేస్తాం. మన దగ్గర 1/cos θ మైనస్ 1/cot θ ఈక్వల్ టు 1/p అంటున్నాడు. లెట్ θ ఈక్వల్ టు 45 అనుకుంటున్నా. ఒక చోట కాట్ ఉంది కాబట్టి ఇలా అనుకుంటే ఈజీగా ఉంటుంది, అందుకే ఇలా అనుకుందాం. సో 45 అనుకుందాం. 1/cos 45, cos 45 అంటే 1/√2, 1/1/√2 అంటే √2. సో ఇప్పుడు నేను దీని ప్లేస్ లో డైరెక్ట్ గా √2 మాట్లాడొచ్చు. మైనస్ 1/cot θ, cot 45 1, 1/1 is 1. సో ఇప్పుడు √2 మైనస్ 1 ఈక్వల్ టు 1/p అవుతుందని అర్థం. θ బదులు 45 తీసుకుంటే వాడిచ్చిన ఈక్వేషన్ ప్రకారం మనకి 1/p వాల్యూ √2 మైనస్ 1 వచ్చింది. దీని యొక్క ఇన్వర్స్ p వాల్యూ ఎంత వస్తుందంటే సర్డ్స్ ప్రకారం √2 ప్లస్ 1 వస్తుంది. అబ్జర్వ్ చేయండి అమ్మా. 1/p ఇంత, 1p వాల్యూ ఇంత. ఇప్పుడు మనం ఆప్షన్స్ లోకి వెళ్దాం. సో ఆప్షన్స్ లోకి వెళ్ళి ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అంటే √2 మైనస్ మనల్ని ఫైనల్ గా అడిగింది. ఫైనల్ గా ఇక్కడ కాస్ θ వాల్యూ అడుగుతున్నాడు. మనం θ అంటే 45 అనుకున్నాం, కాస్ 45 అంటే 1/√2. సో మనకి రావాల్సిన రిజల్ట్ ఎంత అంటే 1/√2 రావాలి. అబ్జర్వ్ చేయండి, ఫైనల్ రిజల్ట్ ఈజ్ 1/√2 ఉండాలి. ఇక్కడ p ప్లస్ 1/p మైనస్ 1 ఉంది. p అంటే ఇది √2 ప్లస్ 1. సో √2 ప్లస్ 1 ప్లస్ 1 అంటే √2 ప్లస్ 2. సో అబ్జర్వ్ చేయండి మా, ఫస్ట్ ఈక్వేషన్ లో p బదులు √2 ప్లస్ 1 ఉంది, సబ్స్టిట్యూట్ చేస్తున్నా. √2 ప్లస్ 1 ప్లస్ 1 బై ప్లస్ 1 బై √2 ప్లస్ 1 మైనస్ 1 రాస్తే p ప్లస్ 1/p మైనస్ 1 వస్తుంది. న్యూమరేటర్ లో వచ్చేది ఏంటంటే 2 ప్లస్ √2 వస్తుంది. డినామినేటర్ లో వచ్చేది 1 1 క్యాన్సిల్ అయిపోయి √2 వస్తుంది. న్యూమరేటర్ లో నుంచి √2 కామన్ తీస్తే √2 ప్లస్ 1 బై √2 అవుతుంది. √2 క్యాన్సిల్ అయిపోయింది. మనకు రావాల్సిన రిజల్ట్ 1/√2 రావాలి. √2 ప్లస్ 1 వచ్చింది. ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ కాదు. సెకండ్ ఆప్షన్ p స్క్వేర్ ప్లస్ 1/2p ఉంది. p స్క్వేర్ అంటే √2 ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1/2p. p అంటే √2 ప్లస్ 1 అని అర్థం. ఇదంతా సాల్వ్ చేయకుండా ఇక్కడ ఒక పాయింట్ చేయొచ్చు మీరు. సెకండ్ ఆప్షన్ లో ముందు న్యూమరేటర్ లో నుంచి p ని కామన్ తీయండి. అలా కామన్ తీస్తే మిగిలేది
పీ స్క్వేర్ లో పీ పోతే పీ ఉంటుంది, 1 లో నుంచి కామన్ తీస్తే పీని 1/p అవుతుంది, బై డినామినేటర్ లో 2p ఉంది, పీ క్యాన్సిల్. సో ఫైనల్ గా p ప్లస్ 1/p/2 మిగిలింది. p ప్లస్ 1/p అంటే ఈ రెండింటిని యాడ్ చేయాలి, యాడ్ చేస్తే -1 + 1 క్యాన్సిల్, ఫైనల్ గా 2√2 మిగులుతుంది. మనకు కావాల్సిన p ప్లస్ 1/p అంటే 2√2, డినామినేటర్ లో 2 ఉంది కాబట్టి 2 క్యాన్సిల్, √2 మిగిలింది. మనకు కావాల్సిన 1/√2. ఇదే ఈక్వేషన్ కనుక రివర్స్ లో ఉంటే మన ఆన్సర్ వచ్చి ఉండేది. మనకు వచ్చింది √2, కావాల్సింది 1/√2. ఇదే ఈక్వేషన్ రివర్స్ లో ఉంటే సరిపోద్ది. p² + 1/2p రివర్స్ లో 2p/p² + 1 అని ఉండాలి. అది 4th ఆప్షన్ లో ఉంది. ఇదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 62. టేబుల్ ఇచ్చాడు. ఈ టేబుల్ కి సంబంధించి కొంత డేటా ఇచ్చాడు. ఫస్ట్ డేటా చూద్దాం రండి. The table given below represents the production and sales of wheat in 4 different countries A, B, C and D over a period of 4 years. At the end of 2010, A, B, C, D had a stock of 5,200, 3,500, 7,835 and 1,956 in 1,000 quintas of wheat respectively. For any given year, the stock of wheat is calculated as stock of year n plus 1 equal to stock at end of year n plus production of year n plus 1 minus sales in year n plus 1 and surplus of year n. ఇది ఈక్వల్ టు అని ఉండాలి, బై మిస్టేక్ మైనస్ పడింది. సర్ప్లస్ ఆఫ్ ఇయర్ n ఈక్వల్ టు ప్రొడక్షన్ ఇన్ ఇయర్ n మైనస్ సేల్స్ ఇన్ ఇయర్ n. ఒకసారి దీని మీనింగ్ అర్థం కాలేదు, నేను చెప్తా వినండి. ఇప్పుడు నాకు స్టాక్ ఆఫ్ ఇయర్ n plus 1 కావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడుతున్నా, నాకు 2012లో స్టాక్ కావాలి అంటే 2011లో ఉన్న స్టాక్ తెలియాలి. ఫస్ట్ 2011 చివరికి ఎంత స్టాక్ ఉందో తెలియాలి. అది ప్లస్ 2012లో ఎంత ప్రాఫిట్ వచ్చిందో తెలియాలి. నాకు 2012 స్టాక్ గురించి డీటెయిల్స్ కావాలంటే ముందు 2011 చివరికి ఎంత స్టాక్ ఉందో తెలియాలి, 2012లో ఎంత ప్రాఫిట్ వచ్చిందో తెలియాలి, దాన్ని యాడ్ చేయాలి. ఇందులో నుంచి 2012లో ఎంత సేల్స్ జరిగిందో దాన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఇది ఫస్ట్ నోట్ యొక్క మీనింగ్. సెకండ్ నోట్, సర్ప్లస్ ఆఫ్ ఇయర్ అంటే ప్రొడక్షన్ ఆఫ్ ఇయర్ ని సేల్స్ ఆఫ్ ఇయర్ ని సబ్ట్రాక్ట్ చేస్తే వస్తుందని చెప్తున్నాడు. ఇది డేటా. క్వశ్చన్స్ లోకి వెళ్తే అర్థమవుతుంది. స్టార్ట్ చేద్దాం, వచ్చేయండి. What is the surplus in 1,000 quintas of country A year 2013 and 14 taken together? నాకు కావాల్సిన సర్ప్లస్ అంటే ప్రొడక్షన్ ని తర్వాత సేల్స్ ని సబ్ట్రాక్ట్ చేసి సరిపోతుంది. 2013 అండ్ 14 అంటున్నాడు. కంట్రీ ఏ గురించి మాట్లాడుతున్నాడు. కంట్రీ ఏలో ప్రొడక్షన్ ఏమో 1671 ఉంది, 1641 సేల్స్ ఉంది. నాకు సర్ప్లస్ కావాలి అంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ కావాలి. 1671 కి 1641 కి డిఫరెన్స్ 30, రైట్. ఇది 13లో 14లో కూడా అడుగుతున్నాడు, అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ కావాలి. సో 1103 కి అక్కడ 102 ఉంది. సో ఈ రెండింటికి డిఫరెన్స్ కావాలంటున్నాడు. 3 - 2 అంటే 1 అవుతుంది. 110లో 100 పోతే 10 ఉంటుంది. సో డిఫరెన్స్ ఈజ్ 101. నాకు టోటల్ డిఫరెన్స్ కావాలి కాబట్టి యాడ్ చేస్తే 131 వస్తుంది. 131 సెకండ్ ఆప్షన్ లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 63. What is the stock in 1,000 quintas of country C at the end of 4-year period? నాకు కావాల్సింది ఎట్ ద ఎండ్ ఆఫ్ 4-year పీరియడ్ స్టాక్ కావాలంటున్నాడు. ఎట్ ద ఎండ్ ఆఫ్ 4-year పీరియడ్ కావాలి అంటే నాకు కావాల్సిన స్టాక్ ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఫ్రమ్ ద స్టార్టింగ్ నుంచి తీసుకోవాలి. ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. ఏ కంట్రీలో? సి కంట్రీలో మాట్లాడుతున్నాడు. మనకిచ్చిన డేటాలో సి కంట్రీలో 2010లో ఉన్న స్టాక్ ఇది. 2010లో ఉన్న స్టాక్ ఇది 7835. సో 2010 ఎండింగ్ కి 7835 ఉంది. ఇది 2010 ఎండింగ్ కి. దీనికి 2011 ప్రాఫిట్ ని కలిపి, ప్రొడక్షన్ ని కలిపి, అందులో నుంచి 2011 సేల్స్ ని తీసేస్తే 2011 ఎండింగ్ కి స్టాక్ తెలిసిపోతుంది. అబ్జర్వ్ చేయండి. మనకి ఆల్రెడీ డేటాలో 2010 ఎండింగ్ స్టాక్ ఇచ్చేశాడు. మనకు కావాల్సింది 2011 ఎండింగ్ స్టాక్ కావాలనుకుందాం. అప్పుడు నాకు కావాల్సింది 2000 ఎండ్ స్టాక్ కావాలి, దాని యొక్క ప్రొడక్షన్ కావాలి, అందులోంచి సేల్స్ తీసేయాలి. ఇప్పుడు 2011 డేటా టేబుల్లో ఉంది. టేబుల్కి వెళ్ళిపోదాం. కంట్రీ సి గురించి మాట్లాడదాం, వచ్చేయండి. కంట్రీ సిలో 11లో ఉన్న ప్రొడక్షన్ ఎంత అంటే 2035. ప్రొడక్షన్ ఏమో యాడ్ అవుతుంది, సేల్స్ ఏమో సబ్ట్రాక్ట్ అవుతుంది. సో దీనికి 2035 యాడ్ అవుతుంది. యాడ్ అయితే 708,9. ఇందులో నుంచి సేల్స్ సబ్ట్రాక్ట్ అవుతుంది. సేల్స్ ఇస్ 2247. సో 2247 సేల్స్ సబ్ట్రాక్ట్ అవుతుంది. సబ్ట్రాక్ట్ అయితే 10 - 7 3, 6 - 4 2, ఇక్కడ మిగిలేది వచ్చేసరికి 8 - 2 6 అవుతుంది, 9 - 2 7 అవుతుంది. ఇది
2011 ఎండింగ్ లో ఉన్న స్టాక్. దీనికి మళ్ళీ 12 ప్రొడక్షన్ యాడ్ చేసి 12 సేల్స్ తీసుకురావాలి. అప్పుడు 12 ఎండింగ్ కి స్టాక్ వచ్చేస్తుంది. ఎస్, దీనికి మనం యాడ్ చేయాల్సింది 12 ప్రొడక్షన్ యాడ్ చేయాలి. 12 ప్రొడక్షన్ ఇస్ 1821 యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 4 and 4 and 14, సో ఇక్కడ వచ్చేసరికి 9 అవుతుంది. ఇందులో నుంచి మనం సేల్స్ ని సబ్ట్రాక్ట్ చేయాలి. 2018 సబ్ట్రాక్ట్ చేస్తే 14 - 8 అంటే 6 అవుతుంది. 3 - 1 అంటే 2 and 4 and మిగిలేది 7. సో 7426 2018 ని సబ్ట్రాక్ట్ చేస్తే 7426 మిగిలింది. దీనికి మళ్ళీ 13 ప్రొడక్షన్ యాడ్ చేసుకోవాలి. సో 13 ప్రొడక్షన్ యాడ్ చేస్తే 7426 కి 13 ప్రొడక్షన్ ఎంత 1937. సో యాడ్ చేస్తే 13, 2 + 3 5 + 1 6 అవుతుంది. 4 + 9 13 అవుతుంది. 9 అవుతుంది. దీంట్లో నుంచి 13 సేల్స్ తీసేయాలి. 2563 తీసేయాలి. సో 2563 ని తీసేస్తే 00, 13 - 5 ఉంటుంది అంటే 8 అవుతుంది. ఇక్కడ 8 - 2 అంటే 6 అవుతుంది. సో ఇప్పుడు మీరు తర్వాత మళ్ళీ 14 ప్రొడక్షన్ యాడ్ చేయాలి. అంటే 3014 యాడ్ చేయాలి. 3014 యాడ్ అయితే 14, 8, 6 + 3 9. తర్వాత 14 సేల్స్ తీసేయాలి. 2988. సో తీసేస్తే 14 - 8 అంటే 6, 10 - 8 అంటే 2 అవుతుంది. ఇక్కడ మిగిలేది 7, 17 - 9 అంటే 8 మిగులుతుంది. ఇక్కడ మిగిలేది 8 - 2 అంటే 6 మిగులుతుంది. సో లాస్ట్ 2014 కి మిగిలే స్టాక్ 6826. 6826 థర్డ్ ఆప్షన్ లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. ఇది ఈ క్వశ్చన్ యొక్క మీనింగ్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 64. What is the difference in 1000 quintals in average production and average sale respectively of country C in given 4 years? మనకు కావాల్సింది కంట్రీ C లో యావరేజ్ ప్రొడక్షన్ కి యావరేజ్ సేల్స్ కి డిఫరెన్స్ కావాలి. మనం ఏం చేస్తామంటే యావరేజెస్ డిఫరెన్స్ చూడమంటే ముందు టోటల్ యొక్క డిఫరెన్స్ చూసి తర్వాత యావరేజ్ కనుక్కుంటాం. ఫస్ట్ మనం కంట్రీ C లో ప్రొడక్షన్ యొక్క టోటల్ ని సేల్స్ యొక్క టోటల్ ని చూద్దాం. కంట్రీ C కి వచ్చేయండి. కంట్రీ C లో ప్రొడక్షన్ యొక్క టోటల్ ఇది, సేల్స్ యొక్క టోటల్ ఇది. ఒకసారి కంటితో చూసి ప్రొడక్షన్ టోటల్ ఎక్కువ ఉందా సేల్స్ టోటల్ ఎక్కువ ఉందా అని చూస్తే మీకు కంపల్సరీ సేల్స్ టోటల్ ఎక్కువ ఉంది. నేను చేయాల్సింది ప్రొడక్షన్ మైనస్ సేల్స్ చేయాలి. సో ఇది ఎక్కువ ఉంది. లోయెస్ట్ మైనస్ బిగ్గెస్ట్ చేస్తున్నాను కాబట్టి నా ఆన్సర్ నెగిటివ్ లో ఉంటుంది. ఆప్షన్స్ లోకి వెళ్ళి నెగిటివ్ లో ఉన్నది చెక్ చేస్తే ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ పాసిబుల్. యావరేజ్ చేసిన సమ్ లో నెగిటివ్ వచ్చినప్పుడు యావరేజ్ లో కూడా నెగిటివ్ వస్తుంది కదా. సో మీరు సమ్ చేసేటప్పుడే టోటల్ చేసేటప్పుడే ప్రొడక్షన్ కి సేల్స్ కి చూస్తే ఖచ్చితంగా సేల్స్ లో ఎక్కువ వస్తుందని తెలిసిపోతుంది. ఆన్సర్ నెగిటివ్ లో వచ్చేస్తుంది. నెగిటివ్ లో ఉన్న ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 65. వాట్ కెన్ బి సెడ్ అబౌట్ టోటల్ సర్ప్లస్ ఆఫ్ కంట్రీ బి అండ్ కంట్రీ డి ఓవర్ ద 4 years? సర్ప్లస్ కావాలంటే టోటల్ ప్రొడక్షన్ లో నుంచి టోటల్ సేల్స్ ని సబ్ట్రాక్ట్ చేయాలి. కంట్రీ బి టోటల్ అంటున్నాడు కాబట్టి కంట్రీ బి లో ఉన్న టోటల్ ప్రొడక్షన్ కి అలాగే కంట్రీ బి లో ఉన్న టోటల్ సేల్స్ కి డిఫరెన్స్ చెప్పాలి ఫస్ట్ మనం. తర్వాత కంట్రీ డి గురించి కూడా మాట్లాడాలి. అలాగే కంట్రీ డి లో ఉన్న టోటల్ ప్రొడక్షన్ కి కంట్రీ డి లో ఉన్న టోటల్ సేల్స్ కి డిఫరెన్స్ చెప్తే అప్పుడు కంపారిజన్ చెప్పగలుగుతాం. ఒకసారి మీరు అబ్జర్వ్ చేద్దాం. వచ్చేయండి. ఫస్ట్ కంట్రీ బి గురించి మాట్లాడండి. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ప్రొడక్షన్ టోటల్ చూడండి. ఈ ప్రొడక్షన్ టోటల్ లో కంట్రీ బి పెద్దదా కంట్రీ డి పెద్దదా అని చూస్తే కంట్రీ డీనే పెద్దది. సో మన దగ్గర ఉన్న లార్జెస్ట్ నెంబర్స్ లో రెండిట్లో పెద్దది డి కాబట్టి ఖచ్చితంగా డి లో సర్ప్లస్ ఎక్కువ రావడానికి ప్రొడక్షన్ ఎక్కువ ఉంటే అక్కడ సర్ప్లస్ ఎక్కువ వస్తుంది. సో ఇప్పుడు ప్రొడక్షన్ డి ఎక్కువ ఉంది కాబట్టి కంపల్సరీ గ్రేటర్ దెన్ లో ఉంటుంది డి అనే కంట్రీ. సో కంట్రీ డి గ్రేటర్ దెన్ కంట్రీ బి అవుతుంది. అలాంటి ఆప్షన్ ఎక్కడ ఉందో చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో సెకండ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. ప్రొడక్షన్ ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ సర్ప్లస్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ 66 కి వచ్చేస్తున్నాను. 0.11 బార్ ప్లస్ 0.22 బార్ ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు బార్ అంటే ఇక్కడ రిపిటేషన్ అని అర్థం. 0.1111 తీసుకుంటున్నాను. తర్వాత 0.22 బార్ అన్నాడు కాబట్టి 2222 తీసుకుంటున్నాను. మొత్తాన్ని యాడ్ చేస్తున్నా. యాడ్ చేస్తే 0.3333 వస్తుంది. అంటే 0.33 అనేది రిపీట్ అవుతుందని అర్థం. దీన్ని మీరు 0.33 బార్ గా రాసుకోవచ్చు. సో ఈ బార్ తీసేయాలి అంటే మనం చేయాల్సిన పని ఏంటంటే బార్ కానీ పాయింట్ కానీ ఏమీ లేదనుకొని ఫస్ట్ యాజ్ ఇట్ ఈజ్ నెంబర్ తీసుకోవాలి. 33 బై బార్ క్రింద ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని 9s తీసుకోవాలి. 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 2 9s తీసుకున్నా. 0.33 బార్ వాల్యూ 33/99 అవుతుంది. పక్కన ఇంటూ 3 కూడా ఉంది కాబట్టి రాస్తున్నా.
త్రీ టైమ్స్ 99 క్యాన్సిల్, ఫైనల్ గా మిగిలింది 1 అనేది థర్డ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 67. A number when divided by 221 leaves a remainder 64. What is the remainder if the same number is divided by 13? ఒక నెంబర్ ని 221 తో డివైడ్ చేస్తుంటే 64 రిమైండర్ వస్తుంది. అదే నెంబర్ ని 13 తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు అదే నెంబర్ ని 13 తో డివైడ్ చేస్తున్నాను అంటున్నాడు. ముందు మనకి 64 రిమైండర్ దాకా వచ్చాం, అక్కడ దాకా ఆగిపోయాం. ఆ 64 లో ఇంకా కొన్ని 13s ఉంటాయి కాబట్టి మీ దగ్గర మిగిలిన రిమైండర్ ని 64 ని ఈ 64 లో 13s కొన్ని ఉంటాయి కాబట్టి ముందు ఎన్ని 13s ఉన్నాయో తీసేసి మిగతా దాన్ని రిమైండర్ గా చెప్పండి. ఒక నెంబర్ ని 13 తో డివైడ్ చేయమంటున్నాడు. సో అలా డివైడ్ చేసే ప్రాసెస్ లో 64 అనేది రిమైండర్ గా మిగిలిపోయిందని చెప్తున్నాడు. ఈ రిమైండర్ లో ఆల్రెడీ కొన్ని 13s ఉంటాయి, వాటిని తీసేసి మిగతా రిమైండర్ చెప్తే సరిపోతుంది. 13 4 టైమ్స్ తీసుకోవచ్చు అనుకుంటా, 52. 13 5 టైమ్స్ 65 అవుతుంది, మోర్ అయిపోతుంది. 13 4 టైమ్స్ 52, సో రిమైండర్ ఇస్ 2 and 1 12. రిమైండర్ 12 అనేది ఫోర్త్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 68. The LCM of two numbers is 44 times of their HCF. The sum of the LCM and HCF is 11 to 5. If one number is 25, then other number is. వాడే క్లియర్ గా చెప్తున్నాడు. హెచ్సిఎఫ్ కి 44 టైమ్స్ ఉంది, ఎల్సిఎం అని చెప్తున్నాడు. హెచ్సిఎఫ్ నాకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటున్నాను. ఆటోమేటిక్ గా ఎల్సిఎం 44 టైమ్స్ ఆఫ్ హెచ్సిఎఫ్ అవుతుంది, అంటే 44x అవుతుంది. సో ఈ రెండిటి యొక్క సమ్ 45x అవుతుంది. అది లెక్కలో 1125 అని ఇచ్చాడు. అబ్జర్వ్ చేయండి, సమ్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఇచ్చేసాడు. సో 45 తో డైరెక్ట్ గా క్యాన్సిల్ చేయకుండా ఫస్ట్ నేను 5 తో చేస్తున్నాను. 5 9 టైమ్స్, 5 తో డివైడ్ చేస్తే 5 20 టైమ్స్ 100 అవుతుంది. అలాగే 125 ఉంది కాబట్టి 5 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు నేను క్యాన్సిల్ చేసినట్లయితే రైట్, సో 9 తో క్యాన్సిల్ చేసినట్లయితే 9 తో ఎన్నిసార్లు క్యాన్సిల్ అయిపోతుంది? 9 2 టైమ్స్ 18 అవుతుంది. ఒక్కసారి కట్ చేయమా.